అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ సాయి కృష్ణ గారు రచించినటువంటి సంక్రాంతి కోడలు. ఈ కథ విందాం. రాజమండ్రి ఎయిర్పోర్ట్ అనౌన్స్మెంట్ మైక్ నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్న ప్లేన్ ల్యాండ్ అయింది అని విన్న సీనుకి ఒక్కసారిగా జోష్ రెట్టింపై ఏడాదిన్నర తర్వాత అమెరికా నుంచి తన ఫ్రెండ్ సంక్రాంతి పండక్కి తన ఆఫీస్ కొలీగ్స్తో వస్తూ ఉండడంతో బ్యాండ్ బాజాలతో స్వాగతం పలకటానికి అందరూ రెడీగా ఉండండి అంటూ సైగ చేశాడు. కొన్ని నిమిషాల తర్వాత నలుగురు లేడీస్ నలుగురు జెంట్స్ ఉన్న గ్రూపు సీను వైపుగా రాసాగారు. అందులో తన ఫ్రెండ్ గౌతమ్ తప్ప మిగిలిన వాళ్ళంతా ఫారినర్స్. వాళ్ళని చూసి ఆశ్చర్యంలో ఉన్న సీను గౌతమ్ దగ్గరికి రావడంతోనే ఎలా ఉన్నావు బా అని కౌగిలించుకున్నారు. గౌతమ్ బదులుగా నువ్వు మాత్రం ఇంకా పంపు సెట్లు ఎత్తుకెళ్ళి అమ్ముకునే వాళ్ళలాగే ఉన్నావు, ఏం మారలా అని అన్నాడు. మిగిలిన ఫారినర్స్ని చూస్తూ సీను, బా ఇకపై నన్నేం పొగడాలన్నా తెలుగులోనే పొగడు, నో ఇంగ్లీష్. మిగిలిన ఫారినర్స్ని చూస్తూ అయినా నీతో వస్తుంది, ఇండియన్ కొలీగ్స్ అన్నావు. చూస్తే అంత అమెరికన్స్ అని ముందే క్లియర్గా చెప్పాల్సింది. తెల్లోళ్ళు తెల్ల మొహాలు వేసేలా చేసేవాడిని అరేంజ్మెంట్స్ అని ఛాన్స్ మిస్ అయిందే అన్నట్టు ఎక్కడో చిన్న బాధతో సీన్ అన్నాడు. ఈ ఎక్స్ట్రాలు చేస్తావనే ముందుగా చెప్పలా. సారీ గైస్, దిస్ ఈజ్ మై ఫ్రెండ్ సీను అనగా అందరూ హాయ్ అనటం, మనోడు అవకాశం దొరికిందని షేక్ హ్యాండ్ ఇవ్వటానికి ముందుకు రాగా గౌతమ్ చేత్తో ఆపి లగేజ్ కారులో పెట్టమనడంతోనే సీను కుళ్ళు మొహంతో లగేజీ మోస్తూ బయట ఆగిన బ్యాండ్కి స్టార్ట్ చేయమని సైగ చేయడంతోనే మంచి నాటు బీట్లు కొట్టడం స్టార్ట్ చేస్తారు. సీను లగేజ్తోనే డ్యాన్స్ వేస్తూ ఆ ఫారిన్ అమ్మాయిలు చూస్తున్నారని ఇంకా ఊగిపోవటం చేస్తూ ఉంటాడు. వాళ్ళేమో వీడిని చూసి తెగ నవ్వసాగారు. గౌతమ్ అంతా గమనిస్తూ ఇక చాలు పద అని సీను లాక్కెళ్తాడు. అలా కొన్ని నిమిషాల్లోనే అందరూ సెట్ అయిపోయి 2 కారుల్లో బయలుదేరతారు. వచ్చిన వాళ్ళలో సీనుకు బాగా నచ్చిన అమ్మాయి తన కారులోనే కూర్చుంది అని సంతోషపడాలో లేక అటు ఇటు అమ్మాయిలను వేసుకుని తను ట్రై చేయాలనుకున్న అమ్మాయితో గౌతమ్ మాట్లాడుతున్నాడని అసూయ పడాలో తెలియట్లా. వాడి మాటల్లో ఆమె పేరు రోసీ అని సీనుకు తెలిసింది. సీను రోసీ అని అప్పుడే పేర్లు కలుపుకుంటూ రియర్ మిర్రర్లో ఆమె కనపడేలా సెట్ చేసుకుంటాడు. కొద్దిసేపటికే గౌతమ్, రే అద్దం పగిలిపోద్ది, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న అమ్మాయి అని చెప్పగా సీను మైండ్ షాక్ అయి కారుకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఏంటి బా నువ్వనేదే? అమెరికాలో 2 ఏళ్ళు పనిచేసి వచ్చాక ఇక్కడే కంపెనీ పెట్టుకుని సెటిల్ అవుతా అన్నావని మీ అమ్మ మంచి సంప్రదాయమైన పిల్లతో నీ పెళ్లి చేయాలని స్టేట్లో ఉన్న సగం పెళ్లిగాని ఆడపిల్లల లిస్టుతో నీ కోసం ఎదురు చూస్తుంది. నీకెవరు నచ్చితే వాళ్లతో వెంటనే పెళ్ళని ఊరిలో అడగనోళ్ళకి అడిగిన వాళ్ళకి అందరికీ చెప్పేసింది. కానీ నువ్వేమో ఈ అమ్మాయి ఇష్టం అంటే ఏమవుద్దో? వీళ్ళ మాటలు పైగా కారు ఎందుకు ఆగిందో తెలియని రోసి, వాట్ హ్యాపెన్ డార్లింగ్ అని అడగ్గా నథింగ్ బేబీ అని కారును పోనీయమంటాడు. అమ్మా నాన్నలతో తమ పెళ్లి గురించి చెప్పి ఒప్పించడానికి, అలాగే ఇక్కడ కంపెనీ పెట్టేదానికన్నా యుఎస్లో పెడితేనే గ్రోత్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయని చెప్పి ఒప్పించడానికే ఈ పండగకు వచ్చాను. పైగా రోసీకి కూడా మా పేరెంట్స్ ఊరు లైఫ్ స్టైల్ కల్చరు కొంచెం పరిచయం చేసినట్టు ఉంటుందని తీసుకొచ్చా అని చెప్పగా సీను మనసులో ఎన్నో ఆలోచనలు పరిగెడుతున్నాయని అతని మొహంలోని హావభావాలు చెప్తున్నాయి. నాన్నని ఎలాగైనా ఒప్పించవచ్చు, కానీ అమ్మే ఆచారాలు పద్ధతులు పట్టింపులు అంటూ ఉంటుంది. ఇవన్నీ వింటే ఎలా రియాక్ట్ అవుతుందోనని గౌతమ్ మొహం డేలా పడిపోతోంది. అది గమనించిన రోసి, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ డార్లింగ్ అని అడగ్గా సీను కంగారుగా, బాబు ముందు ఆమెను ఇంటికి వెళ్ళాక డార్లింగ్ బేబీ అనొద్దను, అది వింటే ఫస్ట్ రోజే అనుమానాలతో బాంబులు పేలిపోతాయి, నిదానంగా టైం చూసుకుని అమ్మా నాన్నకి చెబుదాం అని చెప్తాడు. ఇంతలోనే గౌతమ్ రోసీకేవో ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటాడు. అంత టెన్షన్లోనూ సీను రిలీఫ్ కోసం రియర్ మిర్రర్ని గౌతమ్కి ఇంకో పక్క ఉన్న రోసీ సిస్టర్ నాన్సీ వైపు తిప్పగా గౌతమ్ కోపంగా చూస్తున్నాడని వెనక్కి చూడకుండానే అర్థం చేసుకున్న సీను, అందాన్ని చూస్తే ఆలోచనలు ఎక్కువ వస్తాయి, అంతా నీ కోసమే అని ఒక వెకిలి నవ్వుతాడు. ఇవేమీ పట్టనట్టు కూర్చుంది నాన్సీ. ఇంకో కారులో ఉన్న మిగిలిన ఫారినర్స్ పచ్చటి గోదావరి పల్లెల పైరుగాలులు ఆస్వాదిస్తూ వేరే లోకంలోకి వెళ్ళిపోయారు.
ఇక వెంకన్నపాలెం ఊరిలో ఎంటర్ అవుతూనే సాయంత్రం మేత తినొస్తున్న ఆవులు గేదెలు, పొలం నుంచి వస్తున్న అమ్మలక్కలు, కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టు పరుగులు తీస్తున్న పిల్లకాయలు, దేశ రాష్ట్ర రాజకీయ స్థితిగతులపై దిమ్మెల వద్ద చర్చలు, వాదోపవాదనలతో బిజీగా ఉన్న ఊరి మగాళ్ళు, ఇలా అందరి చూపుల మధ్య 2 కార్లు భూపతిరాజు గారి అందమైన ఇంటికి చేరుకున్నాయి. తన మిత్రులు పాలేర్లతో గౌతమ్ కోసం ఎదురు చూస్తున్న భూపతి రాజా గారు కారు దిగిన తన కొడుకుని చంటి పిల్లాళ్ళ వెలిగిపోతున్న మొహంతో పలకరించి గట్టిగా హత్తుకున్నాడు. కారు దిగిన ఫారినర్స్ చూసిన భూపతి రాజా గారు, వీళ్ళేనా నీ కొలీగ్స్ అనే అతిథుల్ని సొంత మనుషుల్లా గౌరవించే అలవాటున్న గోదావరి తల్లి బిడ్డ కాబట్టి కొడుకును కూడా పక్కన పెట్టి వెల్కమ్ టు ఇండియా అంటూ అందరినీ విష్ చేశాడు. అందరూ థ్యాంక్స్ అని బదులిచ్చారు. యు ఆర్ అవర్ గెస్, మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ అని ఇంగ్లీష్ మాటలు విన్న వాళ్ళు కొంచెం షాక్. యూ హ్యావ్ విజిటెడ్ ఇండియా ఎట్ రైట్ టైమ్, ఎట్ రైట్ ఫెస్టివల్. మై ప్రామిస్ టు యూ ఆల్ టు గివ్ యూ లాట్ ఆఫ్ మెమరీస్ టు టేక్ బ్యాక్ విత్ యూ అని అనగా ఫారినర్స్ ఎక్సైట్ అయిపోతున్నారు. గౌతమ్ కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఆ అమ్మాయి రోసి అని పరిచయం చేస్తాడు. ఆమె నమస్కారం అంకుల్ అని గ్రీట్ చేస్తుంది. తను నాన్సీ అని అంటూ ఉండగా, ఏంటి బా నువ్వు కూడా తను నాన్సీ, ఇది ఫ్యాన్సీ, లోపలికి వెళ్ళాక పరిచయాలు చేయొచ్చు. మాయా లోపల అత్త ఏమి అరేంజ్మెంట్స్ చేస్తుందో చూడు, నేను వీళ్ళని కాళ్ళు చేతులు గడిగించి లోపలికి తీసుకొస్తా అనగా, నిజమే అన్నట్టు భూపతిరాజు వెళ్ళటం, అందరూ కాళ్ళు కడుక్కుంటూ ఉండగా సీను సీక్రెట్గా ఫారినర్స్ అందరినీ చూస్తూ, ఆల్ ఎనీ లెగ్ బట్ సిస్టర్ యూ రైట్ లెగ్ ఇన్సైడ్ హౌస్ అనగా అందరూ అర్థం కాక నవ్వారు. గౌతమ్ కలగజేసుకుని, రోసి ఇట్స్ అవర్ కస్టమరీ ప్రాక్టీస్ అని గుమ్మం వైపుగా వెళ్ళేసరికి గౌతమ్ వాళ్ళ అమ్మ పిన్నులతో కలిసి హారతి పట్టుకుని ఉంటుంది. హారతిస్తూనే, చాలా చిక్కిపోయావు నాన్న, ఆ బ్రెడ్లు కాకుండా మన భోజనం తినమని ఎన్నిసార్లు చెప్పాలి. ఈ మాటలు వింటూనే, ఇహ వచ్చేసాడుగా వదినా, నువ్వు కట్టేసి అన్నీ పెడుదూలే అని అందరూ నవ్వసాగారు. ఆమెను చూసి ఎమోషనల్ ఫీల్ అయినా గౌతమ్ ఏదో గుర్తొచ్చినట్టుగా రోసి వైపు తిరిగేలోప సీను కలగజేసుకుని, వీళ్ళంతా బావ ఆఫీస్ వాళ్ళు, మన పండగ చూద్దామని వచ్చారు. గౌతమ్ వాళ్ళ అమ్మ అందరికీ నమస్తే చెప్పి లోపలికి రమ్మనగా వారు తిరిగి నమస్తే చెప్తారు. ఒక్క రోసి నమస్తే ఆంటీ అనడంతో గౌతమ్ వాళ్ళమ్మ ఇద్దరికీ ఐ కాంటాక్ట్ అయింది. ఇద్దరు చిన్న స్మైల్ ఇచ్చుకుని అందరూ లోపలికి వెళ్తారు. ఎవరి గోలలో వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఫారినర్స్కి రకరకాల స్వీట్లు తెచ్చి తినమనిస్తూ ఉంటారు. వాళ్ళేమో ఆశ్చర్యం బిడియంతో ఒక్కొక్కటి తింటూ ఇళ్ళు మనుషుల్ని గమనించసాగారు. ఇక గౌతమ్ చుట్టూ జనాలు మరీ ఎక్కువ ప్రేమతో ముంచేస్తున్నారు. అదంతా చూస్తున్న రోసి మొహంలో ఒక స్మైల్. యాదృచ్ఛికంగా అందరికంటే ముందున్న గౌతమ్, రోసి ఒకేసారి కుడికాలు ముందు వేసి నూతన వధూవరుల్లా అడుగుపెట్టారు. అందరినీ దాటుకుంటూ గౌతమ్ తన తండ్రి దగ్గరికి వెళ్ళి, మీతో మాట్లాడాలి అనగా, మనం పండగ అయ్యాక తీరిగ్గా మాట్లాడదాం. రేపొద్దున్న భోగి పండగ నుంచి కనుమ వరకు మీ ఫ్రెండ్స్కి మన కల్చర్, ఫుడ్, నేచర్ ఏది వదలకుండా అన్నీ పరిచయం చేస్తూ వాళ్ళకి నిజమైన పండగ ఏమిటో చూపించాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. తన పెళ్లి విషయం ఎలా చెప్పాలా అని సతమతమవుతున్న గౌతమ్ దూరంగా కాజా తింటున్న నాన్సీకి పులిహార కలుపుతున్న సీను కనిపించగా గౌతమ్ నాన్సీ దగ్గరికి వెళ్ళి, నాన్సీ, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ట్రై టు స్టే అవే ఫ్రమ్ హిమ్, సచ్ ఎ బిగ్ ఫ్లర్ట్ హీఈస్ అని స్పీడ్గా ఇంగ్లీష్లో యాక్సెంట్లో అంటాడు. వచ్చిందే బట్టర్ ఇంగ్లీషు, అందులో అంత స్పీడ్గా యాక్సెంట్లో మాట్లాడితే ఏమైందో అర్థం కాక అలా చూస్తున్న సీను, నాన్సీ దానికి బదులుగా, నో హీజ్ ఎ వెరీ నైస్ గై అని చెప్పింది. ఆత్రంగా, బా ఏం చెప్పావురా నా గురించి అనగా, నీకు దూరంగా ఉండమన్నా, లేకపోతే పులిహార కలుపుతూనే ఉంటాడు అని చెప్పాను. మొహం ముడుచుకున్న సీను, ద్రోహి అన్నాడు. దానికి ఏమంది అనగా, నువ్వు మంచోడు అంటూ అంటంతోనే సీను మొహంలో వెలుగులు వాటితోనే పండగ మొదలైంది. ఇక భోగి రోజు ఉదయం ఆన్ చేసిన కెమెరాని ఆ ఫారినర్స్ ఆ పండగను ఎంత ఎంజాయ్ చేస్తున్నారా అన్నదానికి సాక్ష్యంగా ఎన్నో అద్భుతమైన మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకుంది. జనాల కేరింతల మధ్య భోగి మంటలు, కన్నెపిల్లలు వేసిన ముగ్గులు, వాటికి దిష్టి చుక్కలా ఉన్న గొబ్బెమ్మలు, జోరుగా ఆడుతున్న గంగిరెద్దులు, సొంపుగా వస్తున్న హరిదాసు కీర్తనలు, పట్టు పంచ, లంగా ఓణీలు కట్టిన ఫారిన్ గెస్టులు, భూమి మీద ఎవరితోనైనా వాహ్వా అనిపించే గోదావరి ఫుడ్ టేస్ట్లు, పౌరుషంతో దూకే కోళ్ళు,
వాటిపై డబ్బులు పెట్టే జనాలు, సంక్రాంతి కొత్త అల్లుళ్ళు, పెళ్లి కాని యువతి యువకుల కవ్వింపులు, రాజమండ్రి గోదావరి మర్యాద హారతులు, కొత్తపేట బాణాసంచా పోటీలు, నీళ్లు తాకనివ్వకుండా ఏరు దాటించే జగ్గన్న తోట ప్రభలు, చంద్రునితో పోటీ పడే పుంతలో ముసలమ్మ గుడివేల దీపాలు, ముసలమ్మ గుడి వేల దీపాలు, కొబ్బరి తోటలు, పాపికొండల అందాలు, కడియం పూల తోటలు, ఒకటా రెండా దేవుడి తన సృష్టిపైనే అసూయపడే అందం కోనసీమ సొంతం. ఇలా రెప్పపాట్లో చూస్తూనే 3 రోజులు గడిచిపోయాయి. అతిథులకు అన్ని మర్యాదలు చేయాలని భాష రాకపోయినా పక్కన ఒక బుడతన్ని పెట్టుకుని గౌతమ్ వాళ్ళమ్మ అన్ని సపర్యలు చేస్తోంది. అలా ఎన్నో ఆనందకరమైన మూమెంట్స్లో కొన్నిగా రోసీకి లంగా ఓణి చీర కట్టుకోవడంలో సహాయం చేయటం, గేదెలను కడిగేటప్పుడు ఆమె సహాయం కూడా తీసుకోవటం, వంటలు కొసరి వడ్డించడం జరిగాయి. ఇవన్నీ చూస్తూ సంతోషపడదాం అనుకోవటానికి గౌతమ్కున్న అడ్డు ఆమె తన కోడలు అని చెప్తే ఇన్ని మర్యాదలు చేస్తున్న తల్లి ఏం చేస్తుందో అనే ఆలోచనలతో మునిగిపోయాడు. ఇక కనుమ పండగ రోజు రాత్రి వాళ్ళ నాన్నతో మాట్లాడటానికి అన్నీ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇక పిడుగు పడాల్సిన టైం వచ్చిందన్నట్టుగా మారింది వాతావరణం. ఇక నెమ్మదిగా మబ్బులు వీడుతూ పున్నమి వెన్నెల నిండు దర్శనం కనపడుతూ గోదావరి ఒడ్డున ఆగి ఉన్న పడవలో తన స్నేహితులతో గౌతమ్ రాక కోసం భూపతి రాజా ఎదురు చూస్తున్నాడు. అంతలోనే ఒక బ్యాగ్తో గౌతమ్, సీను ఒడ్డు దగ్గరికి చేరుకున్నారు. చుట్టూ అంకుల్స్ని చూసి షాక్తో సీను, మీ నాన్నేంట్రా ఇంకా ఏం చెప్పకుండానే పంచాయతీ పెట్టేశాడు, వీళ్ళంతా ఎందుకు అంకుల్ అనగా, నా కొడుకు ఫారిన్ బ్రాండ్ తెచ్చాడు, తాగడానికి నేనే రమ్మన్నా అని భూపతి రాజా చెప్పగా, నాన్న నీతో మాట్లాడాలి, ఇది అందరికీ అని బాటిల్స్ సీను పంచి ఫుల్గా మందు కొట్టి దుప్పటి తన్ని పడుకోండి పోండి అంటంతో బాటిల్ నిండా ఆనందంతో సెకండ్స్లో అందరూ వెళ్ళిపోయారు. అంతా వాళ్ళకి ఇచ్చేస్తే మరి నాకు అని భూపతిరాజు అనటం, మనకుందిలే నాన్న అని గౌతమ్ చెప్పగా కొంచెం ఆశ్చర్యంతో చిల్ల సెలైన్స్లో దగ్గరకు వచ్చి సైలెన్స్గా, నేను ఇంతే, మొదట్లో మా నాన్నతోనే తాగేవాడిని, నో అవుట్ సైడర్స్ అని భూపతిరాజు నవ్వసాగాడు. సరే స్టార్ట్ చేయి అని తపతప 2 పెగ్గులు వెళ్ళిపోయాయి. నిదానంగా కిక్కిక్కిన భూపతిరాజు, నువ్వు యుఎస్ నుంచి ఎప్పుడొస్తావా అని ఎదురు చూశాను, ఇక్కడే కంపెనీ పెట్టుకుంటా అన్నావుగా, డబ్బులన్నీ రెడీ చేశా, ఇక నీకేం అడ్డుండదు, నువ్వు ఎప్పుడూ పై రేంజ్లో ఉండాలి నాన్న అని ఎమోషనల్గా చెప్పాడు. ఇప్పుడు అసలు మ్యాటర్ చెప్పు, ఇంత సెట్టింగ్ ఎందుకు చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా, ఎవరినైనా ప్రేమించావా చెప్పు, స్కూల్లో అవ్వా కాలేజీలు అవ్వా, ఏదైనా ఫ్రీగా చెప్పు అని సీను కూడా అనగా తటపటాయిస్తూనే గౌతమ్ ఆఫీస్ లవ్ అనటం, మన దేశం అమ్మాయినా లేక షాక్ ఇద్దామని రోసీ అనవు కదా అంటూ ఉండగా, రోసీయే నాన్న అని చెప్పటం షాక్ అయిన భూపతిరాజు బాటిల్ ఎత్తేయటం కొద్దిసేపటికి దించి, ఏంటిరా నువ్వనేది, తెలుగు తప్ప ఇంకో భాష తెలియని నా భార్య, తెలుగే రాని నీ భార్య ఒకే ఇంట్లో ఉంటే మరొక పుష్పక విమానమే. మీ అమ్మేమో తనలాగే పూజలు వ్రతాలు కుటుంబ విలువలు అన్నీ తెలుసుకున్న ఆమె నీకు సరైన జోడి అని ఎన్నో సంబంధాలని పక్కన పడేసింది. అలాంటిది రోసీ గురించి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుద్దా అని భయం వేస్తుంది. అన్నిటికన్నా ఒకవేళ ఇద్దరికీ గొడవ అయితే ట్రాన్స్లేటర్స్గా నువ్వు నేను అయిపోతాం. వద్దు నాన్న ఇవన్నీ అని తూలుతూ ఉంటాడు భూపతిరాజు. నాన్న నన్ను చూడు, వీ లవ్ ఈచ్ అదర్ అండ్ ఆమె ప్రెగ్నెంట్ కూడా. అంతే. మందు తాగుతున్న సీన్ ఒక్కసారిగా గొంతును అడ్డం పట్టంతో ఊసేసి తలపై కొట్టుకుంటూ ఉంటాడు. షాక్ అయిన భూపతిరాజు, అదే అయితే ఒకటే మార్గం, మీ అమ్మ ఒప్పుకుందా సరి, లేకపోతే పెళ్లి చేసుకుని యూఎస్లోనే కంపెనీ పెట్టుకుని సెటిల్ అవ్వండి హ్యాపీగా. ఈ మాటలు వింటున్న గౌతమ్ గుండె కొంచెం బరువెక్కుతుంది. అంతలో పద ఇంటికి, ఇప్పుడే పెళ్లి గురించి మీ అమ్మతో మాట్లాడతా, ఎవరు అడ్డొస్తారో చూద్దాం అంటూ పడవ దిగి తూగుతూ గౌతమ్ పడిపోతూ ఉండగా వచ్చి పట్టుకోగానే అతని భుజంపై చిన్న పిల్లాళ్ళ వాలిపోతారు. ఇక వీళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తున్న గౌతమ్ అమ్మ ఆమె కనపడకుండా గౌతమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది రోసీ. భూపతిరాజు తూగుతూ వస్తుంటే పరిస్థితి అర్థం చేసుకున్న ఆమె ఆయనను రూమ్లో మంచంపై పడుకోబెట్టి బయటకు వచ్చేసరికి రోసీ కంగారుగా గౌతమ్ చూస్తూ, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అనగా ఎస్ అని బదులిస్తాడు. ఇంత అర్ధరాత్రి బయట తాగే బదులు ఇంట్లోనే తాగచ్చుగా అంటూ వాసన రావటంతో, నువ్వు తాగావా అని గౌతమ్ని అడగ్గా,
కొంచెం తటపటాయిస్తూ అవునమ్మా అంటాడు. కోపంగా ఆమె వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా రోసి సబ్ టైటిల్స్ లేని తెలుగు సినిమాలా చూస్తూ ఉంటుంది. అమ్మ ప్లేట్లో అన్నం పెట్టుకుంటూ నీకు తినిపించి చాలా రోజులైంది నాన్న, కూర్చో అంది. గౌతమ్ అలా ఆమె కళ్ళల్లో ప్రేమను చూస్తూ కూర్చుని ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటాడు. వచ్చినప్పటి నుంచి నీతో సరిగా మాట్లాడలేకపోయాను. మీ ఫ్రెండ్స్ అందరికీ ఏమి ఇబ్బంది లేదుగా అని అడక్క, లేదమ్మా, యాక్చువల్గా వాళ్ళకి ఈ ఊరు మీరు చాలా బాగా నచ్చారు అని చెప్పక, రోసీకి నచ్చామా మేము? మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా? ఒకరినొకరు ఇష్టపడుతున్నారా అని అడుగుతుంది. షాక్ అయిన గౌతమ్ అవునన్నట్టుగా తలూపుతాడు. పాపం ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి నాతో చాలా దగ్గరగా ఉందామని చూస్తోంది. నాతో చాలా మాట్లాడాలనుకుంటోంది, ఆగిపోతోంది. కొన్నిసార్లు మాట్లాడినా ఇద్దరి సైగలు ఒక్కొక్కరికి అర్థం కాక గందరగోళంగా అయింది. ఆ అమ్మాయి చెప్పకపోయినా ఈ 3 రోజుల్లో చాలా విషయాల్లో ఆమెలో నీ మీదున్న ప్రేమ ఆప్యాయత కనపడ్డాయి. మిగిలినవి ఏం ఉన్నా లేకపోయినా ఒక కోడలు తన కొడుకుని తల్లి తర్వాత తల్లిగా ప్రేమగా చూసుకోవాలి అని ప్రతి తల్లి కోరుకుంటుంది. నిజమైన ప్రేమ ఎప్పటికైనా ఇద్దరిని ఒక్కటి చేస్తుంది. మీరిక్కడే ఉండాలని లేదు, మీకు నచ్చిన చోట ఉండండి, నాన్నతో నేను మాట్లాడతాను. ఇవన్నీ విన్న గౌతమ్ వాళ్ళ అమ్మను గట్టిగా పట్టుకుని కన్నీళ్లు పెట్టసాగాడు. ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు. వాటిని తుడుచుకుంటూ ఆమె, ఇప్పటికైనా అర్థమైందా? సీరియస్ చూస్తే ఎంత ఉపయోగం ఉందో మీరు చెప్పకుండానే నాకు అర్థమైపోయింది అనగా నవ్వుతూ తల బాదుకున్న గౌతమ్ ఏదో గుర్తొచ్చి లేచి దూరంగా నిలబడతాడు. సారీ అమ్మ, నేను నీకు 3 నిజాలు చెప్పాలి, నన్ను క్షమించు. 1, నేను రోసి సంవత్సరంగా ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ అని వినడంతోనే కోపంగా లేచిన ఆమె, కలిసి అది ఒకే ఇంట్లో అని చీపురు వెతకసాగింది. కలిసి ఉంటేనేగా మా అర్థం చేసుకునేది. దీన్ని లివ్ ఇన్ రిలేషన్ అంటారు. చీపురు దొరికి వెంటపడుతూ ఉండగా రెండో నిజం ఇక్కడికి వచ్చే ముందే మేము యూఎస్లోనే పెళ్లి చేసుకున్నాం. మిమ్మల్ని ఒప్పించి మళ్ళీ ఇక్కడ చేసుకుందామని వచ్చాం. వీళ్ళ అల్లరి చూస్తూ రోసి కూడా బయటకు వచ్చి నవ్వుతూ చూస్తూ ఉంది. చివరికి గౌతమ్ ఆగిపోయి కొట్టమ్మా ఆయన అనటం ఆమె ఆగిపోయింది. ఇక 3వ నిజం, నాతో వచ్చిన వాళ్ళు నా కొలీగ్స్ కారు, వాళ్ళు రోసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఇది విన్న వాళ్ళమ్మ చెవి పట్టుకుని మొట్టికాయలు వేస్తూనే ఉంది. రోసి నవ్వుతూనే ఉంది. రోసి చూస్తూ గౌతమ్, రోసి షల్ వి స్టార్ట్ న్యూ లైఫ్ ఇన్ ఇండియా అని అడగ్గా ఎస్ అని బదులిస్తుంది. బహుశా ఆ తల్లిదండ్రుల ప్రేమే ఒక్క దేశ మేధావినైనా తన నైపుణ్యాలు విదేశాలకు కాకుండా మన దేశానికి పనికొచ్చేలా తుర్రుమని ఎగరకుండా చేసి ఉండొచ్చు. అదండి కథ. చాలా చక్కగా ఉంది, నిజంగా బ్యూటిఫుల్. ఆ తల్లి అర్థం చేసుకునే పరిస్థితి, ఆ తండ్రి కూడా ఎంతో ఫ్రెండ్లీగా. నిజంగా అలాంటి తల్లిదండ్రులు ఉన్న ప్రతి బిడ్డ అదృష్టవంతుడు, అదృష్టవంతురాలు. నిజంగా అంత గొప్పగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్.